ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. 2025 సంవత్సరం మార్చి నెల 19వ తేదీ బుధవారం నాడు పంచాంగ వివరాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం తిథి బహుళ పంచమి. ఈ బహుళ పంచమి అర్ధరాత్రి 12:40 వరకు కూడా ఉంటుంది. ఈ పంచమి తిథి రోజున సమస్త శుభ కార్యక్రమాలు చేసుకోవచ్చు. మంగళోత్సవాలు చేసుకోవచ్చు, ఉపనయనోత్సవాలు చేసుకోవచ్చు, గ్రహ శాంతిక పౌష్టిక కర్మలు కూడా మీరు చేసుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రోజున నక్షత్రం విశాఖ నక్షత్రం రాత్రి 8:51 వరకు కూడా విశాఖ నక్షత్రం ఉంటుంది. ఈ విశాఖ నక్షత్రం రోజున ఖచ్చితంగా కూడా దిగుడు బావులు, ఉష్ణస్థాపన, లతాది స్థాపన, నిర్మాణాలు ఇలాంటి కార్యక్రమాలని కూడా మీరు చేసుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రోజున సూర్యోదయం 6:12 సూర్యాస్తమయం 6:10 ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రోజున అమృతకాలం ఉదయం 10:58 నుంచి మధ్యాహ్నం 12:59 వరకు కూడా అమృతకాలం ఉంటుంది. అమృతకాలంలో చేసే పనులు ఎలాంటివైనా సరే శుభ ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల అమృతకాలంలో మీరు ఎలాంటి శుభ కార్యక్రమాలన్నా మీరు నిరభ్యంతరంగా ప్రారంభించుకోవచ్చు. అలాగే ఈ రోజున వర్జ్యం తెల్లవారుజామున 12:10 నుంచి తెల్లవారుజామున 2:11 వరకు, అలాగే 20వ తేదీ తెల్లవారుజామున 1:19 నుంచి తెల్లవారుజామున 3:20 వరకు కూడా వర్జ్యకాలం ఉంది. వర్జ్యకాలం అంటే విడవదగిన కాలంగా మనం చెప్తాం. అందువల్ల వర్జ్యకాలంలో ఎలాంటి శుభ కార్యక్రమాలు కానీ, శుభ పనులు కానీ, శుభకర్మలు కానీ చేయకూడదు. అలాగే గుళిక కాలం ఉదయం 10:41 నుంచి మధ్యాహ్నం 12:11 వరకు కూడా గుళిక కాలం ఉంటుంది. గుళిక కాలం కూడా ఆమోదయోగ్యమైన కాలం కాదు. ఈ గుళిక కాలం కూడా శ్రేష్టమైన ఫలితాలను ఇవ్వదు, ఇబ్బందుల్ని, కష్టాలను ఇస్తుంది. అందువల్ల గుళిక కాలాన్ని కూడా మీరు విడిచిపెట్టాల్సిన అవసరం ఉంటుంది. అలాగే దుర్ముహూర్తం ఉదయం 11:47 నుంచి మధ్యాహ్నం 12:35 వరకు కూడా దుర్ముహూర్తం ఉంటుంది. ఈ దుర్ముహూర్తం సమయంలో చేసే పనులకి, కార్యక్రమాలకి ఖచ్చితంగా ఆటంకాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి, కాలాతీతం అవుతుంది. అందువల్ల దుర్ముహూర్త కాలంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి కార్యక్రమాలన్నా ప్రారంభించకూడదన్న విషయాన్ని గమనించాలి. అలాగే రాహుకాలం మధ్యాహ్నం 12:11 నుంచి మధ్యాహ్నం 1:41 వరకు కూడా రాహుకాలం ఉంటుంది. రాహుకాలంలో చేసే పనులకి ఆటంకాలు, ఇబ్బందులు వస్తాయి. అందువల్ల రాహుకాలంలో ఖచ్చితంగా దుర్గామ్మవారి యొక్క ఆరాధన చేయటం అనేది చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలను ఇస్తుంది. అలాగే యమగండ కాలం ఉదయం 7:41 నుంచి 9:11 వరకు కూడా యమగండ కాలం ఉంటుంది. యమగండ కాలాన్ని మనం కేతుగండ కాలం అని చెబుతూ ఉంటాం. ఈ కేతుగండ కాలంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణాలు చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద ఈ ఆయా ప్రేక్షకులంతా కూడా ఆయా శుభ సమయాలని దృష్టిలో పెట్టుకుని మీ కార్యక్రమాలను నిరభ్యంతరంగా మీరు చేసుకోవచ్చు. అలాగే మీ కార్యక్రమాలు చేసుకునే ముందు మీ ఇష్టదైవ నామస్మరణం చేసుకోవడం అనేది చాలా తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్యైశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు. నమస్కారం.